జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఘన విజయం. తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TYJF రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. సభను శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ ఆశీస్సులతో ప్రారంభించారు. రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణుగోపాల్, బీసీ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్, TYJF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జితేందర్ రావు తనుగుల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, వృత్తి, గౌరవ పరిరక్షణపై చర్చించారు. అనంతరం డాక్టర్ జితేందర్ రావు తనుగుల చేతుల మీదుగా సభ్యులకు హెల్త్ కార్డులు, ఫెడరేషన్ ID కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని షేక్ మెహబూబ్, తాటికుంట వెంకటేశం, జగత్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించగా యాంకర్ PV భైరవి శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో తోట వెంకటేశం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల జర్నలిస్టులు, రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు మరియు TYJF సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామిజీ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈరోజు యూత్ వాళ్ళు ఏదైతే ఇది అత్యవసరమైన అక్కడ దాకా బయటంత శక్తి ఎవరి దగ్గర అంటే ఈ యొక్క విలేకరుల యొక్క సమావేశం ఇది చూడగాంచిన చోటన మళ్ళా విలేకరులు ఏదైనా చేసేటంత గొప్ప శక్తి ఉన్నటువంటి వాళ్ళకు పెద్దల వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఎటువంటిదంటే కింద ఒక్క రాయి మీద ఒక్క రాయి నడివి కిందగల నాశనమగును బొడ్డు కాశాపడ్డ ఇంట్లో ముక్తికి చేరురా విశుద్ధాభిరామం నిలవేమన్నారు. అర్థం ఏమిటంటే ఏదైతే ధార్మికమైనట్లాడుతున్నదో అది నాగిస్థానం. ఒక ఇసుక అవుతుందంటే ఈ ఏసు వాళ్ళకి మాత్రమే తెలుస్తున్నది, ఇంకా ముందర తెలుస్తుందో లేదు తెలియదు. అయితే ఏదైతే ధర్మ ధ్వజం ఏదైతే ఉన్నదో ఆ ధర్మ ధ్వజం కింద ఉన్నట్లాడు ఏదైతే ఆ విత్తనాలు ఉంటాయో బొడ్డు కాడు ఉన్నట్లాడు అది ఎప్పుడూ నాశనం కాలేదు. అటువంటిది మనకి ఎన్నో చదువులు ఉన్నాయి, చదువులు ఎన్నో ఉన్నాయి, చదివి కానీ జన్మ ఉదాహరణ విద్య ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక ప్రచారం చేయాలంటే ఎటువంటి ఒక యూత్ వాళ్ళకి అత్యవసరమైనట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా 11 గంటల కంటే 11 గంటలు వచ్చినాము. ఇక్కడ తంగిడి పల్లెలు ఉంటుంది, చెట్ల ఎక్కిన ఉంటుంది. మన ఆధ్వర్యం లోపల అక్కడ ఆ కార్యక్రమం మాసం లోపల అధిక మాసం నెల రోజులు ఎగిన కార్యక్రమాలు అవన్నీ వదిలిపెట్టినాము. ఆ కార్యక్రమం తొందరగా మీరు ఈ కార్యక్రమం నుంచి మాకు సెలవు లేకుంటే మీకందరికీ ఆ స్వామికి ఆశీర్వాదం ప్రార్థన చేస్తూ ఇంత అద్భుతంగా సంగారెడ్డిలో ఆత్మీయ సోదరులు జర్నలిస్టులు మరి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వారా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇంచుమించు 70-100 మంది వరకు ఈరోజు ఈ హాల్లో కూర్చున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జితేందర్ గారు, అలాగే అన్న మంచి భక్త కూనా వేణుగోపాల్ గారు, అలాగే బీరయ్య యాదవ్ గారు, అలాగే షేక్ మెహబూబ్ గారు, లడ్డు గారు, ఇంకా చాలా మంది ఈరోజు ప్రెస్ సోదరులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యాక్టివేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పి తెలియజేయడం, మమ్మల్ని అంత జోగిపేట నుంచి ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు చాలా మంది కూడా పేద బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టుకొస్తారు. ప్రతి ఒక్కరిని వాళ్ళ చేతి రాతతో నిలదీయాలన్నా మరి అధికార పక్షం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, ప్రతి దాన్ని కూడా ఖచ్చితంగా నిలదీయాలంటే అది కేవలం
జర్నలిస్టు సోదరులనే జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అది సన్యాసి అని చెప్పి మన దుర్భాష రావాలి సన్యాసి అని రాయలే కదా. సో జర్నలిస్ట్ అనేవాడు ప్రతిరోజు ఒక సన్యాసి కాబట్టి జర్నలిస్ట్ అనేవాడు కూడా అంతగా ఒక ప్రజా సైనికులంగా ప్రజలో మార్పు మనం ఒక యూనియన్ బలపేతగా ఉంటే రేపు ఏ పార్టీ గెలవాలన్నా కూడా మన చేతిలో ఉంటుంది కదా. పార్టీ గెలవాలన్నా పార్టీ కూడా ఆ విధంగా ప్రజలాగా తయారై మనం బలంగా ఉంటే మన వైపు మన చూపు ప్రభుత్వం మన వైపు చూపిస్తుంది. కాబట్టి మనం అంటే ప్రభుత్వానికి భయపడాలి. ప్లస్ మనం కూడా ప్రజలు చేయాలి, మనకి ఏ విధంగా కావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అందరికీ నా సహాయశానికి ఎప్పుడూ ఉపయోగించి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా అంటే రెప్పలా కాపాడుతుందని చెప్పి Activating Indian Forum, the chairman, శ్రీ గౌరవనీయ వీరయ్య యాదవ్ గారు తన అమూల్య సందేశంతో మాకు ఎంతగానో ఆశ్చర్యపరిచారు. ఏదో చంద్రుడికి నూలుపోగా మా యొక్క సన్మానాన్ని స్వీకరించడం కోరుతున్నాము. అందులో చూపించండి శ్రీ ఆకు సత్యాన్ని గారికి చాలా సహకరించి మేమతో అందజేసి పుష్పగుచ్చాన్ని కోరుతున్నాము. మహిళలు అటు మంది చదవండి, అటు సైడ్ చదవండి, అటు ఓలమ్మ మంత్రాన్ని పేరు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. మీ అమూల్య సమయాన్ని ఇచ్చేసి మీ అమూల్య సమయాన్ని ఇచ్చేసి మా కోసం వచ్చేసి మా ఆదిత్యాన్ని స్వీకరించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సన్మానం అయిన వెంటనే అందరికీ భోజనాలు సదుపాయం ఉంటుంది. భోజనాల తదనంతరము అందరికి ఐడి కార్డులు మరియు శివకృష్ణ గారు, మధు గారు, ఆకాశ్ గారు, డాక్టర్ శ్రీ వేణుగోపాల్ గారు సపోర్ట్ రెడీగా పుష్పగుచ్చాన్ని తీసుకోబోతున్నాము. నెక్స్ట్ యాక్టివిటీ ఇండియా ఫారం చైర్మన్